నీటి పోయేటి చెంబు తగిలించకుండా శిరస్సు పై నుండి పోయేటి సార్ పాపో ఇష్టాన యోగ తాన ఊర్ధేత రాత్ర మహీరణాయ చక్రదే యోగ మోహన విశ్వమాదిహ ఉషాదేవ మాత్ర తస్మా రంగమామవో యస్మక్షయా ఇదంద హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ ఉపప్రేతానరస్థిరావస్సంతు బాహవః ఇంద్రావశర్మేక్ష అత్యద ప్రాంతద ప్రియ వేదాసార్చన అత్యందౌత్రగామవర్ణదశర్చన అత్యద ప్రాంతద అభిరాపస్య నామయః నిలసట్టవార్తస్య లక్ష్మీనారాయణామదేశ ధర్మపత్ని సమేతస్య సౌభాగ్యవతి మనజ నామదేశ విక్రమ్ నామదేశ భానుశ్రీ నామదేశ ఏతేషాం సహకుటుంబస్య ఈరాజనానందరం ధారణి జయ వాసవి మాతా కీ జై ధాన్యం అందరికీ నమస్కారం. నేను మీ టార్జన్. ఇక్కడ కూకటపల్లి కేపీహెచ్బిలో మా కులదైవం కనకా పరమేశ్వరి దేవి మాతా టెంపుల్. ఈ గుడి చైర్మన్ నా మిత్రుడు, ఇంచుమించు 30 సంవత్సరాల మిత్రుడు. ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను ఆహ్వానిస్తాడు. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే, మళ్ళీ మాకు జన్మంటూ ఉంటే మళ్ళీ ఇదే జాతిలో వైశ్య జాతిని పుట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ జాతిలో పుట్టినందుకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సందర్భం కాదు, ఈ అమ్మవారి ఉత్సవాల్లోకి వచ్చాను నేను. ఎందుకంటే ఏది జరిగినా, ఏది చేయాలన్నా, ఒక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా వైశ్యుడు మాత్రమే చేస్తాడు. వైశ్యుడికి మాత్రం గుర్తింపు లేదు. కానీ ఇక్కడ చాలా పెద్దగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు, మన ఇక్కడ దేవి నవరాత్రులు చాలా పెద్దగా చేస్తాడు మా కుమారస్వామి గారు. ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినా, అయ్యప్ప ప్రోగ్రాం చేసినా ఆయన ఒక 90 రోజులు అన్నదానం చేస్తాడు. ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినా అమ్మవారి దగ్గర చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. ఇట్లాగే ఈరోజు వారాహి అమ్మవారి ప్రోగ్రాము, అట్లాగే సాయంత్రం బతుకమ్మ ప్రోగ్రాం ఉందంట. పెద్ద ఎత్తున మరి ఈ గుడికి వచ్చి మీరందరూ ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నేను మీ టార్జన్.
మీరు ఎంత మంచిగా కూర్చుంటే అంతలో వస్తాయి. పైన కూర్చోండి, అంత మెట్లు ఉన్నాయి, హాయిగా సోఫాలు ఉన్నాయి, కూర్చోండి. ఓకే అంటే హ్యాండ్ ఏగైనా అర్థమైపోయింది. బతుకమ్మ ఇంటి శిరస్సు లేకుండా ఇస్తా, వేరే వాడకుండా ఇస్తా, అంత కూర్చోండి మంచిగా చూసుకుంటా. మళ్ళీ మహిళలు అంటే అట్లా ఉండాలి. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాము కేపీఎస్ నిర్వహించే అభినందనలు. కానీ మీరు ఒక మిస్టేక్ చేస్తున్నారు మహిళలు. ఇక్కడ బతుకమ్మను పెడితే మళ్ళీ మీరు తీసుకోవద్దు, తీసుకుంటే టోకెన్ వాపస్ వెళ్ళిపోవద్దు. ప్లస్ మీ బతుకమ్మను వేరే వాళ్ళకి ఇవ్వద్దు, మార్చద్దు. కుటుంబానికి అమ్మవారిని నాకు ఇచ్చేస్తారా, ఫ్రీ ఇచ్చేస్తారా? మనం ఇంత కష్టపడి చేసుకొచ్చాం కదా, అది ఎన్ని రోజులు కష్టమంతా పట్టిపాలవుతుంది. దయచేసి సమయం పాటించాలి. ఎక్కడున్నా మహిళలు మహిళలే అంటారు, అది అనిపించుకోవద్దు. దయచేసి ఇక్కడ పెట్టిన బతుకమ్మని మళ్ళీ మీరు తీసుకెళ్ళదు. బహుమతి చక్కటి ఆలోచనతో మన బతుకమ్మ చేంజ్ చేస్తాడు ప్లేస్ అయినా. అందుకని మీరు పక్కకు కూర్చోండి. అమ్మ పాపం చాలా జోష్లో ఉన్నారా? జోష్లో ఉన్న వాళ్ళని ఆడిద్దాం ఫస్ట్.
వచ్చింది వియాలో పెట్టరా మాస వియాలో బాలలా వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలా వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో తూర్పు నుండొచ్చే వియాలో తులసివాన గురిసె వియాలో తూర్పు నుండొచ్చే వియాలో తులసివాన గురిసె వియాలో పడమటి నుండొచ్చే వియాలో పాలవాన గురిసె వియాలో పడమటి నుండొచ్చే వియాలో పాలవాన గురిసె వియాలో ఉత్తరం నుండొచ్చే వియాలో వివాన గురిసె వియాలో ఉత్తరం నుండొచ్చే వియాలో వివాన గురిసె వియాలో దక్షిణం నుండొచ్చే వియాలో దండివాన గురిసె వియాలో దక్షిణం నుండొచ్చే వియాలో దండివాన గురిసె వియాలో చాటంత మొగలాయ వియాలో కట్టదేగి పాయ వియాలో చాటంత మొగలాయ వియాలో కట్టదేగి పాయ వియాలో మోటంత మొగలాయ వియాలో తెప్పదేగి పాయ వియాలో మోటంత మొగలాయ వియాలో తెప్పదేగి పాయ వియాలో కట్ట మీద మెసు వియాలో కట్ట నిల్పారాదు వియాలో కట్ట మీద మెసు కట్టని పవమ్మ వియాలో బర్ల మందలిస్త వియాలో కట్టని పవమ్మ వియాలో మీకున్న మందలు వియాలో మాకు లేవా రాజ వియాలో మీకున్న మందలు వియాలో మాకు లేవా రాజ వియాలో నీ పెద్ద కొడుకును వియాలో ఇస్తావా ఓ రాజ వియాలో నీ పెద్ద కొడుకును వియాలో ఇస్తావా ఓ రాజ వియాలో పెద్ద కొడుకునిస్తే వియాలో పేరుకు ఎవ్వరు వియాలో పెద్ద కొడుకునిస్తే వియాలో పేరుకు ఎవ్వరు వియాలో నీ నడిపి కొడుకును వియాలో ఇస్తావా ఓ రాజ వియాలో నీ నడిపి కొడుకును వియాలో ఇస్తావా ఓ రాజ వియాలో నడిపి కొడుకునిస్తే వియాలో నడకకే బరులేరు వియాలో నడిపి కొడుకునిస్తే వియాలో నడకకే బరులేరు వియాలో చిన్న కొడుకునైన వియాలో ఇస్తావా ఓ రాజ వియాలో చిన్న కొడుకునైన వియాలో ఇస్తావా ఓ రాజ వియాలో చిన్న కొడుకునిస్తే వియాలో ముద్దుకే బరులేరు వియాలో చిన్న కొడుకునిస్తే వియాలో ముద్దుకే చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములారు ఎదురాయ నమ్మో ఈ వాడలోన రాములారు ఎదురాయ నమ్మో ఈ దండి బిందె తీసుకవలది నీళ్ళకు పోతే బిందె తీసుకవలది నీళ్ళకు పోతే వెంకటేశుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే పరమేశుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన పరమేశుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ తీసుకొచ్చి
రాగి బిడ్డ తీసరమని నీలకు పోతే రాములో ఎదురాయనమ్మో ఈ వాడలోన రాగి బిడ్డ తీసరమని నీలకు పోతే రాములో ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముతుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వెండి బిడ్డ తీసానది నీలకు పోతే గట్టిగా మీ చప్పట్లు వినిపించట్లే, మీ వాయిస్ వినిపించట్లేదు. మనం కోకిలం కూడా తెలుసా మీ అందరికీ? బంగారు బిడ్డ తీసానని నీలకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముతుల గుమ్మ పగిడి బింద తీసపడతి నీలకు పోతే పడతి బింద తీసపడతి నీలకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముతుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె సంపిత నీలకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన మనమందరం ఆడుకోవడానికి ఇంత చక్కని ప్రావీణ్యం ఇచ్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వారాణసి ఆధ్వర్యంలో మనకు కూడా బహుమతి ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చెరుకు కుమారస్వామి అండ్ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. బాబు పాట నందు పెట్టరా పాపం, మళ్ళీ అదే లైఫ్ కంటిన్యూ అవుతుంది. దక్షిణం నుండొచ్చే ఉయ్యాలో దండి వాన గురిసె ఉయ్యాలో చాటంత
కానీ మీరు తప్పు చేసింది కాబట్టి నేను ఎప్పుడు ఇస్తున్నా అప్పుడు అందరూ ఎంతమంది ఉంటే అంత బతికిస్తాం. బతుకమ్మ మంచిగా ఆడుకోండి, మీరు ఎంజాయ్ చేసుకోండి. పోయినప్పుడు చీరలు ఇస్తాం, ఎవరు ఆ స్లోగన్ ఉన్నా లేకుండా ఇస్తాం, కానీ మంచిగా ఆడుకోండి అంతే. ఈ బతుకమ్మ లేనప్పుడు కూడా చాలా మంది మునుగోలు తీసుకున్నారు. నేను మహిళలకు నిజంగా నేను ఎంతో మందికి ఇంతవరకు తీసుకొచ్చానని చాలా సద్వినియోగం చేసుకుంటాను. ఒక్కొక్కరు 3 టోకన్లు తీసుకుంటున్నారు. నేను గేట్ కాడ ఒక మంచి నిలబడతాడు, ఆ లైన్లో నిలబడి ఒక టోకన్ తీసుకుంటాడు. వీళ్ళకని ఇది మాకే
సందర్భంగా మనము కేపీహెచ్పి రోడ్ నెంబర్ 3లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 6వ రోజు బతుకమ్మ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారు తన సొంత డబ్బులతోటి ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ఓన్గా శారీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా జరుగుతుందని. ప్రజెంట్ మన పక్కన ఆలయ ట్రస్ట్ చైర్మన్ చెరుకు కుమారస్వామి గారు ఉన్నారు. సార్ మాటల్లోనే ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. హలో సార్. నేను ఈరోజు తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా మన వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్ తరపు నుంచి మినిమం 500 మందికి ఇస్తా. కానీ టోకన్ అని నేను పెట్టాను. ఎందుకు పెట్టానంటే మంది ఎక్కువైనా కూడా ఇద్దాం అనుకున్నా. కానీ మంది మీద పడుతున్నారు. ఎంతమందికైనా ఇస్తా. ఈ విధంగా బ్రేవ్ చేయకుండా ఒక లైన్కి వస్తే పద్ధతికి వస్తే 100% వచ్చిన వాళ్ళందరూ కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బతుకమ్మ పండుగ నిజంగా మహిళలు ఆడపడుచులు అందరికీ అక్క చెల్లెలకు అందరూ కూడా ఈరోజు మన ఇంటి ఆడపడుచులాగా మీ అందరికి ఇస్తా. దయచేసి మీరు వేరే అర్థం చేసుకోకుండా లైన్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతమంది బయట ఉన్నా కూడా ఇస్తా. ఇది మొత్తం మీ సొంత డబ్బు ఖర్చు పెట్టేసి చేస్తున్నారని మా టెస్ట్ తరఫు నుంచి. ఈ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుతారు సార్ ఇక్కడ? నవరాత్రులు 9 రోజులు బ్రహ్మాండంగా రోజు సుమారుగా ఈ 800-900 మంది భోజనం పెట్టి అవతారాలు రోజు కూడా ఒక అవతారం ఉంటుంది. ఈరోజు వారసి అవతారం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని నాకు ఆలోచన ఉంది. అందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దు. మీ అందరికీ ఎంత చిరిస్తామో బయట టిఫిన్ ఉంటుంది. అందరూ తిరిగి వెళ్ళిపోండి. సార్, నవరాత్రి ఉత్సవాలు ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను మనం తీరొక్క పూలతోటి బతుకమ్మలను కొలుస్తూ ఉంటాం కదా. మన తెలంగాణ ప్రత్యేక పండుగ ఏదంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు ప్రత్యేకంగా మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేశారు సార్? మేము ఈ యొక్క నవరాత్రుల్లో బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తామంటే రజాకాల జమానా నుంచి మన హైదరాబాదు నగరంలో ఈ యొక్క బతుకమ్మ స్టార్ట్ అయింది. తెలంగాణలో ఈ తెలంగాణ సాంస్కృతం ఈరోజు ఈ బతుకమ్మ గురించి తెలియాలంటే చాలా చరిత్ర ఉంది. ఈరోజు రజాకాల జమానా నుంచి కూడా మనకు ఆ రోజు ఎన్ని కష్టాలు పెట్టారో అవన్నీ తెలుసుకోవాలని, రాబో తరాన్ని కూడా తెలవాలని ఈ యొక్క బతుకమ్మ సంబరాలు చేస్తున్నాం. ఇది అందరికీ కుల మతం లేకుండా అందరు కూడా ఇచ్చడం జరుగుతుంది. బతుకమ్మ వచ్చిందంటే మహిళలకు ఎంతో సంతోషం ఉంటుంది. ఆ విధంగా మహిళలు అందరూ కూడా కట్టుకొని చీర కట్టుకోవాలి. మా పేరు విన మా టెంపుల్ తరపు నుంచి ఇస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తాం. ఓకే, శారీ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కానీ.
ఫెస్టివ్ సందర్భంగా సార్ గారు తన ఓన్ మనీ పెట్టి ఫ్రీగా శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. మేడం ఎలా ఉన్నాయండి శారీస్? చాలా బాగుందండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, చాలా నచ్చినాయి కూడా. వచ్చారండి మీరు? మేము ఇక్కడ కాలనీలోనే ఉంటామండి. ఓకే, ఎవ్రీ ఇయర్ లేని చేస్తుంటారా సార్? ఇది చాలా శారీస్ అయితే సెకండ్ టైము. ఓకే, మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నామంటే బాగా ఆడతాము. అంకుల్ చాలా బాగా సపోర్ట్ చేస్తాడు మా అందరికి. అన్ని ఏది కావాలన్నా ఇది కావాలి అంటే ఇది లేదు అనకుండా చేస్తారు అంకుల్. ఈ సహాయం కదా, ఏ సహాయం కావాలన్నా నాకు ఇది లేదు అంటే ఏదైనా చాలా బాగా చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించి చాలా విషయాలు విన్నాం, మరి సార్కి సంబంధించి కూడా. అండ్ మనకి వాళ్ళకి స్పెషల్ గా ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. ఈ ఆలయం డెవలప్ చేసిందే అంకుల్, కుమారస్వామి అంకుల్. ఇంత మందిని ఆడవాళ్ళని తీసుకొచ్చి బతుకమ్మ ఆడించడమే కానీ, లేని వాళ్ళకి మిషన్ నేర్పి మిషన్ ఇవ్వటమే కానీ, కోలాటమే, ప్రతి దాంట్లో ఏ పండుగ వస్తున్నా ఆ పండగకి ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. దానికి ఇంకా తిరుగుండదు అసలు. అలాగే నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయండి? చాలా బాగా జరుగుతుంది. నేను ఊరెళ్ళని ఇవాళ వచ్చాను, పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను చాలా బాగా. ఓకే మేడం, ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మేము ఇక్కడే అండి 6 ఫైవ్స్ లోకలేనా? లోకలే. మరి మీ ఏరియాలో ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. ఎక్కడ చూడలేదు ఇట్లా. గుడిలో మామూలుగా గ్రౌండ్ లో అక్కడిక్కడ చూసాం కానీ ఇట్లా టెంపుల్లో అరేంజ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే సార్, ఫ్రీ శారీస్ కూడా ఇచ్చాడు కదా, మరి తీసుకున్నారా? తీసుకున్నానండి. ఎలా ఉన్నాయండి శారీస్? చాలా బాగున్నాయండి. అసలు గెస్ట్ చేయలేదు ఇట్లా ఉంటాయని, కానీ చాలా బాగున్నాయి. అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగున్నాయి. ఓకే అండి, మన పక్కన గీత గారు కూడా ఉన్నారు. గీత గారిని అడిగి తెలుసుకుందాం మరి ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, తన సాటిస్ఫాక్షన్. చాలా బాగా జరుగుతాయండి. 25 years నుంచి గుడిలో వస్తున్నాం మేము. అమ్మవారు చిన్నమ్మవారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అన్నమాట. కుమారస్వామి అన్నయ్య గారు, శివరలక్ష్మి వదిన గారు ఫౌండర్ ట్రస్టీ దీనికి సంబంధించి ఎన్నో విధాలైనటువంటి పూజలు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా అంటే వైభవంగా జరిపిస్తారనమాట. ఏ కార్యక్రమం ఉన్నా కూడా వేల మంది ఇలాగే వస్తారు. చాలా సందడిగా ఉంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది. బతుకమ్మ సంబరాలు ఎప్పుడు ఇలాగే జరుగుతాయి. ఇంకా ఈసారి డీజే లేదు, డీజే ఉంటే బాగా జరిగేది అనమాట. ఇంకా చాలా ఉంటుందేమో. దసరాకు ఉంటుంది. దుర్గాష్టమి రోజు థర్డ్ కోలాటం ఉంది. ఆ రోజు కూడా ఉంది కోలాటము. 100 members తో ఉంది కోలాటం ఊరేగింపు.
అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా, అంటే అన్నయ్య గారు ఏదున్నా ఆడపడుచులకి చీర సారే అని లేకుండా ఉట్టి చేతులు పంపించరు. ఎప్పుడు ఏ పూజ ఉన్నా భోజనాలు చీరలు కంపల్సరీ అన్నమాట. వచ్చిన ఆడపడుచులందరికీ చీరలు, ఏ కార్యక్రమం ఉన్నా ఏ పూజ ఉన్నా తప్పకుండా. కార్తీక వన భోజనాలు ఉంటాయి, కార్తీక వన భోజనాలకు కూడా శారీస్ ఉంటాయి, అప్పుడు కూడా శారీస్ ఉంటాయి అనమాట. ఏ విధమైనటువంటి పూజలు ఉన్నా గుళ్ళో కంపల్సరీ శారీస్ అనమాట. ఎంతమంది ఆడపడుచులు వచ్చినా కూడా శారీస్ పెడతారు. ఈ కాలనీలో ఉండడం చాలా అదృష్టం అన్నమాట. మాకు ఇక్కడ గుడి వెలిసిందంటే మాకు అదృష్టము. ఈ చుట్టుముట్టు అప్పుడు అమ్మవారి వాసవి టెంపుల్ ఉండేది కాదనమాట. మన సరౌండింగ్ మొత్తం కుకట్పల్లి నుంచి జగద్గిరిగుట్ట, బిహెచ్ఎల్ ఎటు చూసినా ఎక్కడ టెంపుల్స్ లేవు. ఫస్ట్ ఇదే టెంపుల్ అనమాట. 2001లో అనమాట. అప్పటి నుంచి అమ్మవారు ఇలా మాకు అన్ని ఎలాంటి ఉన్నా కూడా అవకాశం వస్తుంది. మేమందరం హ్యాపీగా ఉంటున్నాము. చాలా బాగా జరుగుతుంది. ఇలా అందరితో కోలాహలంగా ఉంటాం. ఎప్పుడు పూజలు ఎప్పుడు బాగా జరుగుతుంటాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అమ్మవారిని చూస్తే కళ్ళ పండగ అనమాట. అమ్మవారి ఫేస్ చూసారా మీరు? అమ్మవారిని చూస్తే అమ్మవారిని చూడాలన్నమాట. ఫస్ట్ రావడంతోనే మేము అమ్మవారిని ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తుంటాము. అమ్మవారు రోజుకి ఒక అలంకరణ అనమాట. అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుందని మేమందరం ముందు చూడాలని తహదాలాడుతుంటాం అనమాట. అమ్మవారు ఎంత అంటే మనకు కళ్ళు సరిపోవు చూడడానికి, అంత బాగుంటుంది. రాత్రిపూట హారతులు ఇస్తున్నప్పుడు జ్యోతిలోనే మనకు అమ్మవారు కనిపిస్తుంది అనమాట. చాలా అంటే ఎంత మాకందరికి ఆనంద బాష్పాలు అనమాట. ఎంత బాగుంటుందంటే అమ్మవారు చాలా చూడంగానే మాకందరికి మాకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ రిలీఫ్ అవుతాయి అనమాట. ఎంత కష్టం ఉన్నా ఎట్లా ఉన్నా ఇక్కడికి వచ్చినామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. పూజలు, లలిత సహస్రం, సౌందర్యలహరి అన్నీ జరుగుతుంటాయి. పారాయణాలు చేస్తుంటాము. 41 రోజు మండలం జరుగుతుంది ఎప్పుడు అన్ని. దానికి 41 రోజు మండలం ఉంటే కూడా చీరలు ఇస్తారు అన్నయ్య. గ్రేట్ అసలు, అంటే చాలా గ్రేట్. ఒక గవర్నమెంట్ మనకి ఇయర్లీ వన్స్ చేయడానికి ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి, అట్లాంటిది ఎవ్రీ ఫెస్టివల్ కి ఇట్లా చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అసలు. మేడం చెప్పండి, మీరు మరి మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం మేము కూడా. మాకు అన్నయ్య చాలా బాగా చేస్తారు. చీరలు అన్ని ప్రతి పండక్కి చీరలు ఇస్తారు మాకు, వాలంటీర్స్ కి అన్నిటికీ. చాలా బాగుంటుంది. ఇక్కడ అందరం కలుస్తాం, అది మెయిన్ అసలు. మా వైశ్యాస్ అంతా కలుస్తాం ఇక్కడే, చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటాం. లయన్ ఎలా కింగ్, మా వాసవి టెంపుల్ కి కుమారస్వామి అన్నయ్య అలా కింగ్ అనమాట, లెజెండ్ అనమాట. కుమారస్వామి అంటే ఒక లెజెండ్, ఒక టైగర్, ఒక లయన్. ఒకసారి మీ కుమారస్వామి గారిని కూడా పిలుస్తారమ్మా? పిలుస్తాం. లోపల ఉన్నారనమాట, శారీస్ ఇస్తున్నారు. అందరి మధ్యలో మాటల్లో వింటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అందరినీ ఒక ఆడపడుచులాగా మీరు ఇట్లా చూసి మీ సొంత ఇంటి ఆడపడుచులా చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటి ఆడపడుచుని అయితే చీర సారే పెట్టి భోజనాలు పెట్టి ఇంటి కూతుర్లను చూసుకున్నట్లు అసలు వాళ్ళ మాటల్లో చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే మీరు చేసిన దానికన్నా డబుల్ ట్రిపుల్ అనమాట. మీరు ఒక జన్మ ధన్యమైపోయింది ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన అందరూ కూడా అక్క చెల్లెలాగా, మన సోదరమణులు, మన ఇంటి ఫ్యామిలీ లాగా చూస్తాం. ఎందుకు చూస్తుంటే మనం సమాజంలో ఏం చేస్తున్నామని కాదు, ఏం చేయబోతున్నామని కూడా కావాలి. ఈరోజు ఇంతమంది మహిళలకు నేను మంచిగా ఇవ్వాలని కూడా, కానీ జనాలు కొట్లాడకుండా ఉంటే ఇంకా చాలా ప్రోగ్రామ్ చేస్తా. ఇప్పుడు రోజు మేము అనుకున్నాం, మన చాలా చీరా కార్యక్రమానికి 2000 మంది పైన వచ్చారు. వాళ్ళందరికీ మంచిగా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తాం, కానీ అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. మహిళలకు నేను ఒక కోరిక ఏంటంటే, మహిళలందరూ పైకి రావాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఫోర్ బ్యాచెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఉచితంగా టైలరింగ్ నేర్పిస్తున్నారు, మళ్ళీ అందరికీ ఉచితంగా ఇస్తుంటారు. మెషిన్స్ ఇప్పిస్తుంటారు, అంటే బీద వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉచితంగా ఇప్పిస్తుంటారు. ఎలా సార్ అసలు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విషయాలు చెప్తున్నారు అసలు? మహిళా శక్తిని ఎవరు గుర్తుపట్టలేరు. మహిళా శక్తి చాలా పెద్దది. ఇలా ఈరోజు దుర్గామాత అనుకో, ఆది పరాశక్తి, వాసవి కన్యకా పరమేశ్వరి, ఎంతోమంది దేవుళ్ళు ఆడవాళ్ళే ఉన్నారు.
మొగోళ్ళు లేరు, మొగోళ్ళు తక్కువ. వెంకటేశ్వర స్వామి ఉంటాడు కానీ ఆడమాట తింటాడు, కానీ నేను కూడా అందరూ ఆడమాట తింటా. అందరూ కూడా ఎందుకంటే మహిళకు గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది. మహిళ ఇంట్లో మంచిగా ఉంటేనే మగవాళ్ళు మంచిగా ఉంటారు. మహిళ తప్పు పని చేసి అక్కడిక్కడ పని చెప్పకుండా చేస్తే మగవాడు చెడిపోతాడు. ఈరోజు మహిళా శక్తిని కనిపెట్టి నేను మహిళలకు ఎక్కువ గౌరవం ఇస్తాను. ఎందుకంటే నాకు 2 కూతురు ఉన్నారు. నేను కూతురు కూడా చెప్తా, మీరు సొంతంగా 10 మందికి ఉన్నకాడ సేవ చేయాలని. మనకు ఉన్న దేవుడిచ్చి భగవంతుడు ఇచ్చి మంచిగా ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమం నిరంతరంగా ఎప్పటికీ ఇదే విధంగా చేయాలని నా కోరిక. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా రోజు అన్నదానం, రోజు ఇంతమంది టిఫిన్ ఎందుకు పెడతాం అంటే చిన్న కార్యక్రమం చేసినా టిఫిన్ పెడతా. నువ్వు ఎన్ని చీరలు ఇచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా వద్దంటావా? ఇదే అన్నం కొంచెం టిఫిన్ ఎక్కువ పెడితే చాలు 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 అంటావు. నాకు అనుకోరికి ఇది అంతా టిఫిన్ పెట్టి బట్టలు ఇస్తా అలవాటు నాకు. కొద్దిగా అన్నం పెట్టినా కూడా అమ్మ చాలు చాలు సార్ నాకు వద్దు అంటారు. నువ్వు 2 చీరలతో 100 చీరలు తీసుకుపోతున్నాడు. అందువరకే నాకు అందరికన్నా మెచ్చింది ఏంటంటే అన్నదానం. అన్నదానానికి మెచ్చింది ఏం లేదు ప్రపంచంలో. అన్నదానం ఇచ్చింది ప్రపంచంలో ఏం లేదు. అందుకొరకే నేను ఇంతమంది పనిచేసి ఇంటికి పోయి వండుకోవద్దు, అందరూ టిఫిన్ చెప్పాలని చెప్పించాను. అదే చీర అంటే ఇంకా 2 అంటున్నారు, అదే తినబాటు తిన్నారు. కాబట్టి ఇది అందరు కూడా తెలియాలి. సమాజంలో అందరు కూడా ఇలాంటి మొత్తం ఉపయోగించుకోవాలని మీ అందరికీ తెలుస్తుంది. నేను ప్రతి ఒక్కటి సమాజంలో మహిళల గురించి నేను బ్యూటీ పార్లర్ కూడా పెడతా. పాత్రలు అమెరికా పోతున్నా, అమెరికా వచ్చినా బ్యూటీ పార్లర్ కూడా పెడతా, నేర్పిస్తా. ఎందుకంటే వాళ్ళు సొంతంగా కష్టపడి పైకి రావాలి. బతకాలంటే ఏదో ఒకటి ప్లాన్ ఉండాలి. నేను 8వ తారీఖు అమెరికా వెళ్ళిపోతున్నా, పోయి వచ్చిన తర్వాత 6 నెలలకు వస్తా. అందుకొరకే 6 నెలలకు వచ్చినా మళ్ళీ బిచ్చలు 6 నెలల వరకు ఉంటాయి. దాని తర్వాత కూడా నడిపిస్తాం. కానీ అప్పుడు బ్యూటీ పార్లర్ కూడా ప్లాన్ చేసినా, రోజు ఒకరు నేర్పియాలి, వాళ్ళు నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలి. అది కూడా పెడతాం నా ఆలోచన ఉంది. కానీ ఇంకా ఎన్ని నేర్పించినా తక్కువనే. మనం చదువులేని రోజులు మనం నాకు 70 ఏళ్ళు 67 ఏళ్ళు వచ్చినాయి. ఈ 67 ఏళ్ళలో ఈ పని చేస్తున్నా. ఇంకా నేను బతుకున్న అన్ని చేస్తా. 100 years ఉంటారు సార్. ఇంతమంది బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క ఆడపడుచు బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి సార్. అసలు అందుకొరకు నేను చెప్తున్నా, నేను ఒక లెజెండ్, ఒక లైగర్, ఒక టైగర్, ఒక కింగ్. ఎలా ఫీల్ అనిపిస్తుంది సార్ ఇంతమంది లేడీస్ మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంటే మీరు చేసే ప్రతి ఒక్కదాన్ని? నేను ప్రతిఫలం ఆశించాను. ప్రతిఫలం భగవంతుడు ఇస్తాను నాకు. మనం చేసేది భగవంతుడు ఇస్తాను నాకు. నేను దేనికి ఆశించాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనం ఏ దానం చేసినా 100 మందికి చెప్పొద్దు. ఈ చేతితో ఇస్తా, ఈ చేతితో మర్చిపోతా. ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఎక్కడ దానాలు చేసినా నేను చెప్పుకోను. అందరూ ఇవాళ కూడా ఈ చాదాయి కూడా సోషల్ మీడియా పెట్టులు ఉన్నాయి. పొద్దున్నే డ్యాన్స్ చేస్తారు, సోషల్ పెడతారు, చాదా అవుతారు, సోషల్ పెడతారు. అది ఇక గొప్పదనం. సమాజానికి ఏం చేసేది కావాలి, అప్పుడే పెడితే నాకు నచ్చుతుంది. మనం ఏం చేయకుండా కూడా బయట ఒక ఛాయ్ కప్ ఇచ్చి, ఒక ఛాయ్ ఇచ్చి టీవీలో పెడుతున్నారు, చూస్తున్నాం లేదో. కానీ అట్లా పెట్టవద్దు. దయచేసి పనికొచ్చి పని చేసి పెట్టండి. వీడియో అంటే అది 10 మందికి పనికొచ్చేది. హలో, జై వాసవి, జై జై వాసవి. దీనికి ఫౌండర్ అన్నిటికీ ఒక ధైర్యమే ఆయన ఉన్నాడనే మేము ఇవన్నీ చేస్తాం. మేము ఓన్లీ మా పేరు కోసం కాదు, మా టెంపుల్ ఎలివేషన్ కోసం అండ్ లేడీస్కు ప్రిఫరెన్స్ ఇస్తాం. లేడీస్కి ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని యూజ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు కుట్టు మిషన్ కానీ, హోమియో వైద్యం కానీ, గ్రంథాలయం కానీ ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా, అంటే ప్రజలకు పనికొచ్చే విధంగా రేపటి నాడు ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం పోయినా, మనం ఉన్నా లేకున్నా మనల్ని మర్చిపోవద్దు. వాళ్ళను సాధ్యమైనంత వరకు మంచిగా చూడాలనే మా ఉద్దేశం. మా వాసవి అమ్మవారు మాకు ఈ ఛాయిస్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది, హ్యాపీగా. మేము ఈరోజు బతుకమ్మ పండుగ సూపర్ చేసాం. 101% సక్సెస్. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎంత ఎంజాయ్ చేసిర్రో వాళ్ళ మనసులో వాళ్ళకే తెలుసు, బయటికి చెప్పుకోనికే రాదు. చాలా మందికి ఏంటంటే ఓపెన్గా చెప్పలేం, కొన్ని విషయాలు చెప్పలేం.
వాళ్ళ ఆనందం ఎప్పుడు చెప్తారంటే ఒక 5 days తర్వాత 1 week తర్వాత అబ్బా ఇటు పోయినాం ఇట్లా ఆడుకున్నాం అనేసి పోయినాం. ఇప్పుడు మనం ఏదైనా సరే తిన్నామనుకో, తిన్నప్పుడు టేస్ట్ అనిపించదు, మొన్న ఆడ పెట్టిరదా బాగుంది అని అంటారు. అదే సిస్టమ్ ఉంటుంది ఇది. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. నాకు ఇక్కడ శారీసే కాకుండా సార్ ఫ్రీగా వచ్చిన వాళ్ళందరి కోసం ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. పక్కన మేడం ఉన్నారు, ఇంకొక ఫుడ్ డైలీ ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, మళ్ళీ నైట్ కూడా డిన్నర్ కంపల్సరీ ఉంటుంది. కుంకుమార్చన ఉంటుంది డైలీ 9 days కంపల్సరీ. ఈసారి 10 days వచ్చింది. ఇంకా అమ్మవారు ఎక్కువగా అనుగ్రహించడానికి వచ్చారు ఈసారి. ప్రత్యేక ఏంటండి, విన్నాము చాలానైతే కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారికి సంబంధించి 25 years కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ పూజలు కానీ కార్యక్రమాలు కానీ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామికి పూజలకు సంబంధించి కూడా ప్రత్యేక పూజలు కార్తీక మాసంలో కూడా అయ్యప్ప స్వాములకు 9 రోజులు ఫుడ్ ఇక్కడ కంపల్సరీ పెడతారండి. ప్రతి ఇయర్ కంపల్సరీ పెడతారు అయ్యప్ప స్వాములకు కూడా. ఇప్పుడు కూడా భవానీ మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కంపల్సరీ. ఇంకా ఇంతమంది అనేంలో ఎవరైనా రావచ్చు అండి. ఉచిత అన్నదానం అనేది డైలీ ఉంటుంది. ఇంకా నవరాత్రులు కంపల్సరీ ఎంతమంది వచ్చినా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుండి ఇలా కంటిన్యూ అవుతుందండి ప్రోగ్రామ్స్? గుడి ఓపెన్ అయినప్పటి నుండి ఉందండి. ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతూ ఉంది. అలా ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ జేఎన్టీ అండి. మేము రెగ్యులర్ అండి, ఎప్పుడు వస్తూ ఉంటాము. ఓకే మేడం, శారీ తీసుకున్నారా? తీసుకున్నామండి. ఎలా ఉన్నాయి శారీస్? మాకు కూడా మా వ్యూవర్స్ కి కూడా ఓపెన్ చేసి చూపిస్తారు ఒకసారి శారీస్ ఎలా ఉన్నాయో. శారీస్ అయితే చాలా బాగున్నాయి. సార్ది చాలా కోల్డ్ హార్టెడ్ మైండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి అండి, బతుకమ్మ తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు స్టార్టింగ్, కానీ ఇక్కడ తీసుకురాకుండా వచ్చి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శారీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎలా ఉంది మేడం శారీస్? చాలా బాగుందండి. కొద్దిగా ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ చాలా బాగుంది. అందరూ కోఆపరేషన్, శారీస్, బ్యాగ్స్ అన్ని బాగున్నాయి. బతుకమ్మ కూడా బాగా ఆడుకున్నాం ఇక్కడ. చాలా బాగుంది. సూపర్ సూపర్. మన పక్కన ప్రజెంట్ అయితే ఆలయ ట్రస్ట్ మెంబర్ భారతి గారు ఉన్నారు. వారి మాటల్లో ఉన్న ఆలయానికి సంబంధించిన విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సార్ సెక్రటరీ. ఓకే. అంతా ఎప్పటికీ బాగా జరుగుతాయి గుళ్ళే. భోజనాలే లేదనుకుంటే పెట్టేస్తాం మేము, ఎవరు వచ్చినా కాదనం. బాగా జరుగుతుంది గుళ్ళే. ప్రత్యేక సందర్భాలలో కొన్ని పూజలు కార్యక్రమాలు. ఇప్పుడు పూజలకు లోటు ఉండదండి, చాలా బాగా చేస్తాం. ఎప్పుడు లోటు కానీ. అండ్ నవరాత్రి ఉత్సవాల్లో మొత్తం నవరాత్రి ఉత్సవం శుక్రవారం కానీ శనివారం కానీ మంగళవారం కానీ చాలా బాగా చేస్తుంది. మళ్ళీ ఇదే కాకుండా మరి ఆడవాళ్ళ కోసం కూడా ఉచితంగా ఇక్కడ శిక్షణ ఏదో ఏర్పాటు చేశారు కదా. మిషన్ కుట్టేటోళ్ళకి చేశారు, కొంతమందికి పంచారు మిషన్లు. ఇంకా మళ్ళీ అయ్యేటోళ్ళు ఉంటే నేర్పించేటోళ్ళు ఫ్రీగా నేర్పిస్తారు. మిషన్ వాళ్ళనే తీసుకోమని చెప్పారు. అట్లా ట్రైనింగ్ మాత్రం ఫ్రీ ట్రైనింగ్. 2 సార్లు 3 సార్లు పంచారు మిషన్లు. అలా మరి శారీ తీసుకున్నారా మీ ట్రస్ట్? తీసుకుంటాం. మా శారీ ఎక్కడ ఎలా ఉంది? చాలా బాగుంటాయి, చాలా బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు నుండి కూడా స్టార్ట్ చేస్తారు శారీస్ పంచడం? శారీ ఎప్పుడు ఇస్తారులే, ఇప్పుడు చాలా మందికి ఇస్తుండ్రు. అందరిని కూర్చోబెడతాడు, అంత దర్శనం అవుతుంది, పులిహోర పంచుతారు, ప్రోగ్రాంలు పెడతాడు. అంతసేపు ఉంటాం, 11 రాక 12 రాక నైట్ 12 వరకు అవుతాయి ప్రోగ్రామ్. వాళ్ళంతా అయినాక ఇంటికి వెళ్ళి పోతాం ఇక. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ దసరా అమ్మ మీకు కూడా. ఈ గుడి చాలా చిన్నగా ఉండేది ఒకనొక టైంలో, అంటే ఒక 20 years to 25 years బ్యాక్ని. దాన్ని స్లోగా అంచెలంచెలుగా ఒక చిన్న ప్లాట్ఫామ్ అది అరేంజ్ చేసాము. దాని తర్వాత అక్కడ డైలీ అమ్మవారికి పూజలు చేయటము, లలితా పారాయణం చేయటం అవి చేసేవాళ్ళం. అలా అలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్లోర్ వేద్దామని అనుకున్న దాన్ని 3వ ఫ్లోర్లో పైన పెట్టడం జరిగింది. అంతా బాగా జరుగుతుంది. మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేద్దాం. తప్పకుండా సార్, మా మీడియా నుండి అయితే తప్పకుండా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక యావిగేషన్ పెట్టుకుంటారు. ఈ యావిగేషన్స్లో మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలాంటి చీరల పంపిణీ కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ ఇంతని పెట్టుకుంటూ ఉంటే మా కమిటీ మెంబర్స్ ఆర్గనైజ్ చేసి సిస్టమేటిక్గా చేద్దాం. ఎందుకంటే ఈసారి లాస్ట్
లాస్ట్ మినిట్లో జరిగింది కాబట్టి కొంచెం డిఫరెన్స్ క్రౌడ్ ఎక్కువ అయింది. ఆ క్రౌడ్ లేకుండా సిస్టమేటిక్గా ప్లానింగ్ చేద్దాం. ఓకే, అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం, ఎలా ఉంది ఇక్కడ సంబరాలు కానీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయి ఏంటి? సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయండి. ఒక 6-7 ఇయర్స్ కింద ఇలానే జరిగింది. అంతకంటే బాగా జరుగుతున్నాయండి. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, మార్నింగ్ అభిషేకము, గణపతి పూజ, అమ్మవారి అభిషేకము, హోమము, చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఓకే, ఈ రోజు మరి సార్ శారీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారుగా, తీసుకున్నారా అండి? తీసుకున్నామండి. ఎలా ఉన్నాయి శారీస్? చాలా చాలా బాగున్నాయండి. అంటే ఎన్ని ఇయర్స్ నుండి ఇలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి? ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి జరుగుతుందండి. అండ్ ఇంతే కాకుండా మనకి కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలుసుకున్నాం. ఎలా ఉంటాయి? అవునండి, శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు చేస్తారండి. ఫస్ట్ శుక్రవారం గాజుల అలంకరణ, సెకండ్ శుక్రవారం ధనలక్ష్మి అలంకరణ, థర్డ్ శుక్రవారము అది శాకాంబరి అలంకరణ, ఫోర్త్ శుక్రవారం మణితో అలంకరణ చేస్తారు. చాలా బాగా జరుగుతుందండి. ఎలా జరుగుతాయండి? ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతాయి? ఎవ్రీ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి? ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతాయండి. అందరూ వస్తారు. యాక్చువల్లీ నవరాత్రులకి ఏంటంటే రోజు అమ్మవారికి రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ పూజ, హోమము, గణపతి పూజ అన్నీ ఉంటాయి. కుంకుమ పూజ ప్రతిరోజు ఉంటుంది నవరాత్రుల్లో. బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది ఎవరైనా రావచ్చు అని పెట్టారు కాబట్టి అందరూ చాలా మంది వచ్చేసి విజయవంతంగా పూర్తి చేశారు. జై వాసవి, జై జై వాసవి. చెప్పండి. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్, KPHP కాలనీ, కుకుట్పల్లి. ఇక్కడ దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్గా ఈసారి 500 మంది మహిళలకు శారీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వచ్చి మా గుడి ఆవరణలో ఇంతమంది ఆటపాటలతో ఎంజాయ్ చేసినందుకు సంతోషంగా
అందరూ మనం చేస్తున్నాం. నాగలక్ష్మి గారు అంట చూడండి, మీరు ఇట్లా తీసుకురండి. మహిళ అంటే ఆదిశక్తి, ఆదిశక్తిని మనం తక్కువ చేయలేదు. కాబట్టి మీరు అందరూ కూడా అది మంచిగా రావాలి, తొందర రావాలి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ మనం చేస్తున్నాం. 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకు, రేపు ఉదయం 9 గంటలకు సరస్వతి పూజ. కాబట్టి పిల్లలను తీసుకొని రండి. ఎక్కువ ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది బుక్కులు కానీ బ్యాగులు కానీ ఏం తెచ్చుకొని మేమే ఇస్తామని అందరూ కూడా అధికంగా పాల్గొని జయప్రదం చేయండి. రేపు చాలా మంది తీసుకురావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చిరువుడు ఎట్లా చూడండి, మీరు మాట్లాడుతుందిగా చీరలు చూసారా? మీరే ఇక్కడ పొంగెట్లుంది, చీరలు లేడీస్కి చీరలు పిచ్చి నేను చూస్తున్నా. చాలా మందికి నిజంగా ఈరోజు చీరలు చీరలు చాలా సంతోషపడారు. నాకు సంతోషం ఏంటంటే అందరూ కూడా ఆనందం ఏంటంటే మంచి చీరలు ఇచ్చారని చెప్పారు. అందరూ చాలా బాగా ఇచ్చారు సార్ మీరు. ఇలా గవర్నమెంట్ ఇచ్చిన చీరలు బాగుండు, మీరు ఇచ్చేది బాగుంటున్నారు చాలా మంది. ఇదే విధంగా ఎప్పుడు కూడా ఇస్తారండి. ఇప్పుడు కాదు, ఉన్న రోజులు మంచిగా చేద్దాం. మీరు అందరూ సహకరించారు. నాకు ఉన్న రోజులు మీ అందరూ కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తాం. దీనికి అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చేసినట్లయితే చాలా మంచి చేద్దామని ఆలోచిస్తున్నాం. ప్రతి సంవత్సరం మన దగ్గర ఉంటుండే ఆ కోనేరు పూర్తి చేసారు కాబట్టి నేను అక్కడ పెద్ద పట్టించుకోలేదు. 2వ తారీఖు నాడు రామలీల కార్యక్రమం చేస్తారు. రామలీల అంటే రాముడు సూర్యుడు అక్కడ కాల్స్తారు పటాకులు, మొత్తం డ్యాన్సులు. ఆ రోజు భారీ ఎత్తున పటాకులు కాల్స్తాం. ఆ రోజు మీరు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి. పటాకులు ఎట్లా ఉన్నాయంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ అన్ని కాలుస్తాం. పటాకులు కాలుస్తాం, బయట డ్యాన్సులు ఉంటాయి, జమ్మి పూజ ఉంటుంది. అందరూ అధికంగా వచ్చి దీన్ని తొందరగా మంచిగా డెవలప్ చేయండి. మళ్ళీ ఈ సంవత్సరం చేసినాం, మళ్ళీ సంవత్సరం చాలా టైం ఉంది కాబట్టి ఉన్న రోజులు అందరూ ఎంజాయ్ చేయాలి. మనిషి ఉన్న రోజులే ఎంజాయ్ చేయాలి. లేకుంటే మళ్ళీ ఈ టైం రేపు రాదు, రేపు టైం వెళ్ళింటారు. కాబట్టి ఉన్నప్పుడు అందరూ కూడా దయచేసి 3వ తారీఖు వరకు మనం అందరం కూడా గుళ్ళ అమ్మవారికి మనం సేవ చేయాలి. 3వ తారీఖు నాడు రాత్రి ఈ టైంకు మళ్ళీ సేవ అన్నీ సేవ అయితే బాగా ఇదంతా గుడికడికి మంచి బండితోని పలారం బండి తీసుకొని ఈ యొక్క ఖాళీలో ఊరింపుగా రాత్రికి చేస్తాం. పోరాటం కూడా ఒక సుమారు 150 మంది దగ్గర వస్తున్నారు. దాన్ని కూడా మనందరం కూడా సహకరించి ఆ రోజు పోరాటంతో బస్ స్టాప్ ఇవన్నీ తిరుగుతాం. కాబట్టి ఆ రోజు ఊరేపు కూడా మీరు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు పైన పల్లె సేవ ఉంటుంది. ఆ పల్లె సేవ కాగానే ముగిద్దాం. మీరందరూ కూడా ఇక్కడ కాగానే అందరూ గుడికి పోయి పల్లె సేవ చేసి ఆర్డర్ తీసుకొని పోదాం. ఓకే, చూసారు కదండి, ఇక్కడ ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని అయితే చాలా దిగ్విజయంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అయితే ముగిసిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు డైలీ ఇలానే కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఇంతేకాకుండా మనకి దసరా రోజు కూడా రావణాసురుడిని కాల్వడం అది కూడా కార్యక్రమం అనేది మనకి నైట్ 12 వరకు అనేది కంటిన్యూ అవుతుందండి. మీరు ఒకవేళ ఇక్కడికి రావాలంటే వీళ్ళ అడ్రస్ వచ్చేసి KPHPలో రోడ్ నెంబర్ 3లోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించి కూడా ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. కుట్టు మిషన్కి సంబంధించి కూడా మీకు అలాంటి డీటెయిల్స్ కూడా ఏమైనా కావాలి, ఎంక్వైరీ కూడా కావాలంటే స్క్రీన్ పైన కూడా వీళ్ళ నంబర్ ఇస్తాం కాబట్టి వన్స్ కాల్ చేసి వచ్చేసారు.